అన్న నమస్తే. నమస్తే అన్న. ఈ రెండు షాపులు మనయేనా? ఏదిలా? రెండు మాయే. టెంట్ హౌసా? టెంట్ హౌస్. ఇది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అన్న ఎట్లుందన్న? గిరాకీ అవుతుందా మరి? మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎప్పుడైనా అవుతుంది గిరాకీ అవుతుంది. ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తా ఉన్నది? 25 ఇయర్స్ నుంచి. ఓకే. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన 100 రోజులు దాటింది కదా ఆయన అధికారులకు వచ్చి, ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తుందా నా గరీబ్ వాళ్ళకి చెప్పిండు కరెంటు వర్కౌట్ చేస్తా అది ఇస్తా 200కి ఇస్తా ఇస్తుండా అన్న? ఇస్తలేడు. మాకైతే ఇస్తలేడు. మేము ముస్లిమ్స్, మాకైతే ఇస్తలేడు. ఇక్కడ ఓళ్ళకి ఇస్తలేరు, గరీబ్ వాళ్ళకి ఇస్తలేరు, పైసగొల్లకి ఇస్తలేడు. కేసీఆర్ మంచిగా ఉండే, బట్టలు బంటుండే, రంజాన్ పండుగ అన్నదానం చేపిస్తుండే, అంత బంద్ అయిపోయింది. ఏమంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలం పాటు మొత్తం ఆగమాగం చేసిండు. ఆయన చేయలేడు. కేసీఆర్ సైడ్ వాళ్ళు చేసినారు. సైడ్ వాళ్ళు అంటే ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు చేసినారు. పేర్లు అయితే చెప్పలేము, వాళ్ళు చేసినారు. కేసీఆర్ ప్రమేయం లేకుండా చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందన్న. మళ్ళా కేసీఆరే రావాలంటున్నాను నేను. మళ్ళా అందరు ఖాళీ అవుతారు, ఒక్కొక్కరు పోతున్నారు. ఏం చేస్తారు? కాంగ్రెస్ పైసా ఇచ్చి పిలిపించుకుంటుంది. అప్పుడు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు అదే పని చేసిండు కదా. ఈయన నేర్పించిన విద్యనే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు తప్పు అంటే పబ్లిక్ దా లే ఆయనదా మాదా అర్థమైతలేదు మాకు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి వస్తుందా? చెప్పలేమన్నా. లేదే మల్కాజ్గిరి మీ పార్లమెంట్ పరిధి ఏది? సికింద్రాబాద్ కిందకి వస్తుందా? మల్కాజ్గిరికి. సో ముగ్గురు ఉన్నారు, ఈటల రాజేందర్, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈసారి ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటారు? మేము ఇప్పుడు ఆలోచిస్తామన్నా, ఇంకా ఆలోచించి ఓటేస్తాం. సో ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? ముగ్గురులో ఓల్ బెటర్ అంటే ఇక వాళ్ళనైతే గుర్తుపట్టాం మేము. ఇక్కడ రాలేరు, ఇంతవరకు ఏం చేయలేరు. ఇక్కడ ఇంకా ప్రచారానికి రాలేరు ఇంకోసారి రాలేరు. అసలు లక్ష్మణ్పేట అంటే ఏమో అనుకుంటారు అన్న. లక్ష్మణ్పేటలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోటేశ్వర వాళ్ళు ముస్లిం కానీ తెలుగులు కానీ చాలా మంది ఉన్నారు. రావాలి వాళ్ళు వస్తే మాట్లాడుతాం మేము. కాంగ్రెస్ వాళ్ళన్నా కానీ బీజేపీ వాళ్ళన్నా కానీ మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళన్నా కానీ మేము మాట్లాడుతాం. వాళ్ళతో మాకు మోక ఇయ్యరాళ్ళు రారు మాట్లాడి. ఇప్పుడు మీరు ముస్లిం కదా? అవునా. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉన్నది, 3వసారి కూడా వాళ్ళే రావాల్సిన అవసరం ఉందా? చెప్పలేము మన దాని గురించి చెప్పలేము. మీరు కొంత అగనెస్ట్ ఉంటారు కదా బీజేపీకి. బీజేపీ ఏమన్నా మనం ఎప్పుడైనా దచ్చడిదే. బీజేపీ పని బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ పని చేస్తుంది, తెలంగాణ పని తెలంగాణ. ఫస్ట్ వాళ్ళు జేబులు నింపుకుంటారు. జేబుల తర్వాత పబ్లిక్ చూస్తారు లేకుంటే వెళ్ళి తింటారు. ఓళ్ళు పెట్టుకుంటారా మనకు? ఓళ్ళు అసలు మనం చూడరు. మన కష్టం మనకే. 10 రూపాయలు కమాండ్ చేయాలన్నా మన కష్టమే. ఓడేం పెట్టుకోవాలన్నా అంటే. అంటే మీ దాంట్లో చాలా మంది ముస్లిమ్స్ అంటే సో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, బీజేపీకి ఓటేయమని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో మీకు అటువంటి ఒపీనియన్ ఏమన్నా? లేదు, అది తప్పని. అది బీజేపీ పని బీజేపీ చేస్తారు, కాంగ్రెస్ పని చేస్తారు. ఒక కాలంలో కాంగ్రెస్ కొట్లాడిపించింది. ఇప్పుడు కాంగ్రెస్లో అంటే ఆయన చెన్నారెడ్డి ఉండే తుర్కోళ్లకు ముస్లింకి కొట్లాట పెట్టేసి లంబరంకి లేడాయన లేడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పొద్దు. అప్పుడు తెలుగుదేశం ఉండి ధర మంచిగానే అనిపించింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దేనికి చెప్పుకోవాలన్నా వాళ్ళు ఇంటోళ్ళు లేడు, ఓళ్ళు విన్నారు. సరే, ఇప్పుడు 3వసారి ఇప్పుడు మీరు కూడా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు 3వసారి నరేంద్ర మోదీ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశం ఉందా? అదే చెప్పలేమన్నా, అది చెప్పలేము. దేనికి చెప్పలేము. ఇంకా నెల రోజులే ఉంది టైం, చెప్పలేము. దానికి వస్తుందా దీనికి వస్తుందా చెప్పలేము. మీరు ఇంకా డిసైడ్ కాలేదు? కాలేదు సార్. ప్రచారాలు అయిపోయిన తర్వాత డిసైడ్ అవుతారు. అంటే డిసైడ్ కావాలని అవసరమే లేదన్నా. గుర్తుపట్టవచ్చు ఓళ్ళు గెలుస్తారు. ఏం చూడంగా మంచి పనులు చేస్తే ఆడే కుట్టు గెలుస్తాడు అన్న. మంచి పనులు చేయాలి అందరూ. మంచి పని చేస్తే గరీబులను చూడాలి. రాజేంద్ర గారి మీద అది ఇస్తా నేను ఇది ఇస్తా అంటే ఓళ్ళు ఇస్తలేరన్నా. అసలు నేనేమంటున్నా, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది ఆల్రెడీ 1 మంతే ఉంది. ఈ 1 మంత్ లో ఏం మంచి పనులు చేసే అవకాశం కూడా చేయనియరు కూడా, అంతే కోడ్. ఓకేనా? ఇప్పుడు మీరు అలా డిసైడ్ అయిపోవాలి కదా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఒక రేషన్ కార్డు లేడు. గరీబులు ఒక్కొక్క రేషన్ కార్డు లేడు అన్న. పాత ఉంది అది బంద్ చేసేస్తున్నారు. ఏమంటే ఎల్లుముండ్రా కొట్టలేవు, అడి కొట్టలేవు, రేషన్ షాప్ కూడా బంద్ చేసేస్తారు. దానికి తెలంగాణ పోయింది అన్న. తెలంగాణ పోయింది అంటున్నాను పక్కా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ మీ చేయాలి. మన కాంగ్రెస్ వచ్చే ఓపుకో ఉంటుంది, లేకుంటే ఉండదు. సరే, లాస్ట్కి చెప్పి ఎవరికి ఓటేస్తావు? నువ్వు డిసైడ్ అయి ఉండొచ్చులే కానీ చెప్తలేవు. కాలేను. నా ఇంకా 100 మంది ఉన్నారు. 100 మంది ఎవరికి ఇస్తారు తెలియదు నాకు. మీ బ్యాచ్ ఉంటుందా మొత్తం? యూనియన్ ఉన్నదా మాకు? ఉన్నది.